గురజాల మండలంలో తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. మండలంలోని దైద గ్రామం కృష్ణానది తీరంలో వెలసిన శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించి అనంతరం బిలంలో కొలువై ఉన్న అమరేశ్వరుని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మల్లికార్జున శర్మ, సంజీవ్ కుమార్ శర్మల ఆధ్వర్యంలో అమరేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ కార్యదర్శి అనిత ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఉచిత వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన వారిలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ సాదినేని నరసింహారావు, పులుకూరి కాంతారావు, పోటు నాగేశ్వరరావులు ఉన్నారు. ఎన్హెచ్ఓ రాయన ధర్మేంద్రబాబు పర్యవేక్షణలో ఎస్ఐ వెంకట సురేష్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఏది మళ్ళీ లోపల వాదనగా లేదులే ఇటు ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సంపన్నోతి విశ్వేదశాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజే విర్వాజనేవతే తేనా పవిత్రవతో శ్రీ మహాసరస్వత్యై నమః. ఇది శ్రీ అమరలింగేశ్వర స్వామివారి క్షేత్రము. గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడు దైద గ్రామం మధ్య అడవిలో గల కృష్ణానది ఒడ్డున అడవిలో గల క్షేత్రము. ఇక్కడ సుమారు స్వామివారు 90 సంవత్సరాల క్రితం వెలిసి ఉన్నారు. అంత క్రితం ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో కూడా తెలియదు. ఇక్కడికి భక్తులు ప్రతి సోమవారం కూడా విరివిగా భక్తులు వస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ రోజు తొలి ఏకాదశి పర్వదినాన తెల్లవారుదాము 3 గంటల దగ్గర నుంచి భక్తులు పోటెత్తారు. తెల్లవారుదాము 3 గంటల ఇప్పటిదాకా కూడా కంటిన్యూగా క్యూనేస్ నడుస్తూ బ్రహ్మాండంగా భక్తులు రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన సౌకర్యం బ్రహ్మాండంగా అన్నదానం జరిగింది. అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా సోమవారికి వచ్చిన భక్తులందరినీ కూడా సోమవారిని దర్శించి పంపించడం జరిగింది. ఇంకా